హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి రొటీన్ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంకా ఈరోజైతే ఉదయము ఈ విధంగా చింతపండు చట్నీ చేసేసి వాటిలోకి ఇలాగా దోస వేసేస్తూ ఉన్నాను. కానీ ఈ దోస మీద నేనేం చేశానంటే మొన్న టమేటా అలాగే మిరపండుతో చట్నీ చూపించాను చూడండి. ఆ చట్నీ వీటి మీద వేసేసి కాస్త నెయ్యి వేసుకుంటే గాన సూపర్‌గా ఉంటుందన్నమాట. ఈ దోసలు హోటల్ కన్నా మించి ఉంటాయండి. అంత రుచికరంగా ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ మీ ఇంట్లో ఈ పచ్చడి చేసుకున్న పాటైతే ఇలాగా దోస వేసినప్పుడు మీరు దోస పైన ఒక్కొక్కసారి ఏంటంటే ఉల్లిగడ్డ కారం వేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి కడప కారం వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలాగా టమేటా, మిరప్పండు పచ్చడి వేసి చూడండి సూపర్‌గా ఉంటుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మా పెద్దమ్మాయికి ఇంకొక దోస వేసి ఇస్తూ ఉన్నాను. చాలామంది మామూలుగా మీరు దోసకు ఎలా కొలతలు వేసుకుంటారక్క అని అంటూ ఉంటారు. సో, నేనైతే మాత్రం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా వేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈసారి మాత్రము మామూలుగా 2 కర్నూలు సొన్న బియ్యం తీసుకున్నాను. ఇంకా 2 మాత్రము రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే 1.5 మినపప్పు తీసుకున్నానండి. ఇంకా వాటిలోకి ఒక గుప్పెడు శనగపప్పు, అలాగే కాస్త మెంతులు, ఇంకా మిక్సీ పట్టేటప్పుడు మాత్రం ఒక గుప్పెడు అటుకులు బాగా నానబెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుంటానండి. ఇంకా ఆ తర్వాత మిరపండు చట్నీ పట్టించిన తర్వాత సప్పపప్పుల పొడి వేసేసి వాటి మీద నెయ్యి వేసేసుకొని ఇలాగా క్రిస్పీ దోసలు వేసుకోండి సూపర్‌గా ఉంటాయన్నమాట. ఇంకా అందులో ఈరోజు ఏంటంటే మా వారి వాళ్ళ ఫ్రెండ్ కూతురిది ఎంగేజ్‌మెంట్ ఉందండి. కాబట్టి ఉదయాన్నే దోస అలాగే చింతపండు చట్నీ చేసేసాను. ఇంకా మధ్యాహ్నానికి అత్తయ్య పులగం చేసుకుంటాది అనే ఉద్దేశంతో ఇలాగ 2 ఇన్ 1గా ఉండేటట్టుగా ఈ చట్నీ తయారు చేశానండి. చూడండి దోస ఎంత క్రిస్పీగా ఉంది కదా! ఇంకా ఆ తర్వాత అందరము దోసలు తిన్న తర్వాత ఈరోజు స్పెషల్ ఏంటంటే నేను, మా వారు, మా మరిది గారు ముగ్గురు బనియాన్‌పల్లికి వెళ్తూ ఉన్నామండి. మా మరిది గారు 23 సంవత్సరాల తర్వాత బనియాన్‌పల్లికి వెళ్తున్నారనమాట. అంటే మా పెళ్ళప్పుడు మా మేనత్త గారు బనియాన్‌పల్లిలో ఉన్నారండి. అప్పుడు మాత్రమే పోయి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చేసొచ్చారట. ఇంకా ఆ తర్వాత ఓన్లీ నంద్యాల, మా ఊరు దుర్వేసి అనమాట. నంద్యాల, దుర్వేసి మాత్రమే వెళ్ళేవారు. ఈసారి ఇన్ని సంవత్సరాలకి తను ఊరు బయటికి వచ్చేస్తున్నారనమాట. ఇంకా అసలు మా పెద్దమ్మాయి ఎంత సంతోషంగా ఉందంటే, "ఏంటి బాబాయ్ మీ ఫ్రెండ్ కూతురిది ఎంగేజ్‌మెంట్ ఉందని ఇన్ని సంవత్సరాలకు బయటికి వెళ్తావా?" అని అంటూ ఉంటే, "అవునమ్మా ఖచ్చితంగా రమ్మన్నారు కాబట్టి వెళ్తూ ఉన్నానని" చెప్పేసి సంబరంగా బాయ్ అని చెప్తూ ఉన్నారండి. ఇంకా అత్తయ్య చూడండి ఇక్కడ కూర్చున్నారు. బాగా జలుబు చేసినిందనమాట. ఇంకా ఇక్కడ ఎండ పెడతాదనే ఉద్దేశంతో ఇక్కడ కూర్చుంటారు కాసేపు. ఫస్ట్ ట్రిప్ అయితే మేము వెళ్ళాము. తర్వాత ట్రిప్ మా మరిది గారు, అలాగే మా ఇంకొక పెదనాన్న కొడుకు అందరూ కలిసి వచ్చారనమాట. ఇంకా ఇప్పుడైతే మా మరిది గారు అందరూ కలిసి బయలుదేరుతూ ఉన్నారు. మా పెదనాన్న కొడుకు, మా సీనన్నయ్య మా కూతురికి బాయ్ అని చెప్తూ ఉన్నారు. చాలా ప్రేమగా ఉంటారండి అందరూ. అత్తయ్య చుట్టాలు కానీ, మా చుట్టాలు కానీ చాలా బాగా మంచిగా చూసుకుంటారు. అందరూ ప్రేమగా ఉంటారనమాట. సో, ఇలాంటి ప్రేమలు గల కుటుంబంలో ఉన్నందుకు గూడా నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇంకా మీకందరికీ తెలుసు కదండీ! నంద్యాల నుంచి బనియాన్‌పల్లెకొచ్చేసి జర్నీ ఒక అరగంటనో, ముక్కాలు గంట మాత్రమే పడుతుందనమాట. ఇంకా ఇప్పుడైతే మేము ముందే బయలుదేరాం కదా! ఇంకా ఆ తర్వాత మా మరిది వాళ్ళు వెనకాల వస్తూ ఉన్నారండి. ఇంకా ఎవరెవరం వెళ్తూ ఉన్నామంటే మా వారు, అలాగే మా వారి ఫ్రెండ్స్, వైఫ్స్ అందరూ వచ్చారనమాట. సో, మేమందరము ఒకే కాలనీలోనే ఒకే చోట ఉంటాము. చాలా క్లోజ్‌గా ఉంటామండి. మా వారి ఫ్రెండ్స్ కూడా ఎంత క్లోజ్‌గా ఉంటారంటే మీరు ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటేనే మీకే అర్థమవుతుందండి. అంత బాగా క్లోజ్‌గా ఉంటారు. చాలా బాగా స్నేహితమండి. నిజంగా వీళ్ళది ఈ స్నేహితం మాత్రము విడదీయరాని బంధం అనే చెప్పొచ్చు. నిజంగా వాళ్ళందరూ క్లోజ్‌గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు క్లోజ్‌గా ఉన్నారు. వాళ్ళ వైఫ్స్ కూడా అందరూ కలిసి క్లోజ్‌గా ఉన్నారు. ఇలాగా మనకు ఏ కార్యక్రమం జరిగినా కూడా అందరము కలిసి ఉండేలాగా ఇలాగా ఈ ఫంక్షన్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా మరిది గారు వచ్చారు కదా! సో, అయితే అందరూ "రారా ఎన్నేళ్ళకొచ్చావు" అని చెప్పేసి ఇలాగా నిలబెట్టేసుకొని అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగుతూ ఉన్నారు. ఇంకా ఇక్కడ చూడండి మా సబ్‌స్క్రైబర్ అనమాట. "అక్క మీ వీడియోస్ నేను చాలా బాగా చూస్తూ ఉంటానని" చెప్పేసి అందరూ అంటూ ఉన్నారు. ఇంకా ఆ తర్వాత ఇలాగా జంటలుగా అందరం కలిసి ఫోటోస్ దిగామండి. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎప్పుడైనా కూడా మనము బంధుత్వం కన్నా ఒక్కొక్కసారి ఫ్రెండ్‌షిప్‌కే విలువ ఇస్తాం కదా!
మీరు కూడా అంతేనా? మీరు కూడా ఎన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ విడదీయరాని బంధంగా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత అందరం భోంచేసి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్ని వంటలు మనము పెళ్ళిళ్ళలో తిన్నా కూడా మన ఇంటి వంటకు ఏవి సరిసాటి రావు కదా. అయితే అత్తయ్యకి నోరు బాగాలేదు అనే ఉద్దేశంతో ఇంకా నేను ఫస్ట్ ఉల్లిగడ్డ కారం చేసుకుంటూ ఉన్నానండి. ఉల్లిగడ్డలు, ఉప్పు, కారము, అలాగే కొంచెం జీలకర్ర పొడి, వాటితో పాటుగా కొంచెం చక్కెర వేసేసి ఇలాగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాను. ఇంకా ఆ ప్లేట్లో మాత్రం జొన్నపిండి జల్లించుకున్నానండి. ఈ పట్టుకున్నటువంటి మిశ్రమము అందులో వేసేసి ఇలాగా కలుపుతూ ఉన్నాను. చూసారా? ఇలాగ కలుపుకోవాలన్నమాట. మేము ఎక్కువ శాతం మా సైడ్ వీటిని కారం రొట్టెలు అంటూ ఉంటామండి. నోరు బాగాలేనప్పుడు గుర్తొచ్చేది ఇదేనండి. అంత బాగుంటాయి అన్నమాట. అయితే మనం జొన్నపిండి ఏ విధంగా గట్టిగా కలుపుకుంటామో అలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. మామూలుగా కొలత ప్రకారం అయితే 3 కప్పుల జొన్నపిండి తీసుకుంటే 1:45 నీళ్లు తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని ఇలాగ పోసేసి ఈ విధంగా కలుపుకోవాలండి. మామూలుగా మనం జొన్న రొట్టె చేసుకుంటే మాత్రము ఎక్కువగా వేడి నీళ్ళు పోసేసి కలుపుకుంటాము. వీటికి అవసరం లేదనమాట. పిండి కొంచెం లూజ్గా ఉండేటట్టుగా కలుపుకోవాలన్నమాట. చూసారా? ఈ విధంగా మిత్తుగా ఉండేటట్లు కలుపుకోవాలండి. ఇంకా ఇప్పుడు మన చేతికి పట్టేంత పిడికెడంత పిండిని తీసేసుకొని ఆ తర్వాత ఇలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇంకా ఇప్పుడు మన దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ తీసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదండి. లేదు అంటే ఇలాంటివి మామూలుగా పేపర్స్ దొరుకుతూ ఉన్నాయి కదా, సో వాటి మీదైనా కూడా ఇవి పెట్టుకొని చేసుకోవచ్చు. లేదు అంటే లైట్గా జొన్నపిండి వేసేసుకొని కింద రొట్టెలాగైనా కూడా తట్టుకోవచ్చు అనమాట. కొంతమంది ఏంటంటే గాన బట్ట మీద రొట్టె చేసుకుంటాం చూడండి, నాప్కిన్ తీసేసుకొని వాటి మీద అలాగే కూడా చేసుకోవచ్చు అనమాట. ఎంతమంది బట్ట మీద రొట్టె ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నిజంగా చాలా ఇష్టం అండి అవి. నాకైతే రావన్నమాట. ఇంకా ఇప్పుడైతే మొత్తము కారం రొట్టెను ఇలాగా అంటూ ఉన్నాను. చూసారా? మనం చేత్తో ఇలాగ అంటే చాలండి, అంత స్మూత్గా పిండి కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు వీటిని తీసేసుకొని పెన్నం మీద వేసేస్తాను. మనము ఎప్పుడైనా ఉల్లిగడ్డ కారం అనేది కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట. అయితే పెన్నం మీద ఫస్ట్ కాస్త ఆయిల్ వేసేసుకొని ఇలాగా మనము తట్టినటువంటి రొట్టెను వాటి మీద వేసేసుకొని అలాగే పైన కూడా కాస్త ఆయిల్ వేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి. మేము ఎక్కువ శాతం వీటిని కాల్చుకుంటూ తింటూ ఉంటాం అన్నమాట. హాయ్ చెప్పు సోని. బాగా కాల్చు. అందులో మందం చేయమనింది కాబట్టి ఇంకా బాగా కాల్చాలి. తిప్పు. అది నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, బాగుంటుంది. ఇంకా దగ్గులు లేసి ఇంకా నెయ్యి తింటే ఇంకా పొద్దున నెయ్యి దోశలే సరిపోయింది. నెత్తికి ఎక్కుతుంది పరచం. అందరికి వస్తుంది జలుబు, దగ్గు. అవునబ్బా, ఇది తింటే పోతుంది. నోరు బాగా లేనప్పుడు ఇట్లాంటి బాగుంటాయి కారం రొట్టె. తిప్పు తిప్పు తిప్పు. అందరికి జలుబు చేసినాయి కదా చెయ్య, కారం రొట్టె చెయ్యి అంటే సరే. ఇట్లా చేస్తావా? ఇంతేనా ఇది? అంతేలే. కాలిందా కాదు? ఇందో కాలిందిలే, పెట్టు. స్టవ్ తగ్గించుకోవాల ఎమ్మడికి. జేది బాగుందా? బాగుంది. ఉప్పు కారం అంటే సరిపోయిందా? సరిపోయింది. ఎందుకు కారం రొట్టె అడిగావు? నోరు ఏం బాగాలేదు కట్టే. ఇది తింటే బాగుంటుందా? బాగుంటుంది. కాదు, నీకు అప్పుడు నోరు బాగాలేకపోతే కారం రొట్టె చేసుకునేదానివా? వేసుకుంటాం. ఇంకా ఏమేం చేసుకుంటావు? బాగా ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసి పిసికి తప్పలేంటి లెక్క బాగా ఒట్టిగా చేసుకుంటాం. ఎక్కడ అవుకులో పొయ్యి లోపలనా బయటనా? లోపలనే పొయ్యి. గ్యాస్ స్టవ్ నువ్వు కట్టెల పొయ్యా? కట్టెల పొయ్యి. అక్కడ గ్యాస్ స్టవ్ పక్కన కట్టెల పొయ్యి ఉంటుంది, దానిలోనా? షుగర్ లేనప్పుడు అన్నం నేను తిన్నాము. ఎవరికి షుగర్ లేనప్పుడు? మీ అబ్బకు. అబ్బకా. తర్వాత రొట్టెలకు వచ్చినావా? రొట్టెలకు వచ్చినాము.
చపాతీ రాదు నీకు? చపాతి చేసుకుంటాం. చపాతీ కూడా చేసుకుంటా. ఎక్కడిది గోధుమ పిండి? మస్తు ఉంటుంది. ఏంది మస్తు? గోధుమలు ఆడించుకుంటా. నువ్వే ఆడించుకుంటావా? గోధుమలు, శనగపిండి, దోశ పిండి అన్నీ ఆడించుకుంటాను నేను. మన దాకా బాగా బట్టలు పెట్టించుకుంటే బాగుంటాయి. సడన్ గా పరిచయం వచ్చింది. నువ్వు వచ్చినప్పుడే మారింది జేజీ, వాతావరణం మారింది కదా, చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్య. అందరికి వస్తున్నాయి జలుబులు, దగ్గులు. ఇప్పుడు ఇంకా బయటికి బాబాకు. నువ్వు కూడా బయటికి పోలేదు, నీకు ఎట్లా వచ్చింది? వచ్చిందో. సర్లే బయటికి వెళ్ళంలే. రొట్టెలు ఇవి చేసుకోమంటావా వద్దంటావా? చేసుకోండి, ఏమి మంచిది ఇవి. మంచిదా? అయితే అందరికి చేసుకోండి, చేసుకొని తినండి అని చెప్పు. అందరు చేసుకొని తినండి, నెయ్యి పట్టించుకొని అదే అదే కదా మరి. నెయ్యి పట్టించుకునేది. అవును, కొరక తినేది. కొరక తినేదా? అదే ఇంకా మనకి దగ్గులేసింది కాబట్టి ఇంకా నెయ్యి పట్టించుకోలే. లేదంటే నెయ్యి పట్టించుకొని ఇంకా ఊకే ఇంకా అట్లా చేతుని తినచ్చు. నెయ్యి పట్టించుకుంటే కాదు, రొట్టె అసలు ప్లేట్ కూడా అవసరంలా, అట్లనే తినేయచ్చు. చూసారు కదండి, జేజీ మనవరాళ్ళు ఎంత ముద్దుగా బాగా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో మన ఇంట్లో ఇట్లా పెద్దవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఇంకా ఆ తర్వాత ఇంకొక రొట్టె ఇలాగా చేసుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటాయండి. అలాగే మామూలుగా వీటిలో కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు. మేమైతే ఏమీ వేసుకోమండి, ఇలాగనే వేసుకొని చేసుకుంటాం అన్నమాట. మీరు ఎలా చేసుకుంటారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం ఎప్పుడైనా రొట్టె చేసినప్పుడు మాత్రం చివర్లో మాత్రం కాస్త రొట్టె అలాగా వేసేయాలంటండి. ఇంకా ఆ తర్వాత అత్తయ్యకి వేడి నీళ్ళు పెట్టానండి తాగడానికి. మనకు దగ్గు కానీ జలుబు కానీ చేసినప్పుడు కాస్త వేడి నీళ్ళు తాగితే గాన గొంతుకు మంచిగా అంటే సాఫీగా ఉంటుందన్నమాట. బాగుంది. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మళ్ళీ ఒక హాఫ్ తీసుకోండి. సరే, నాకు ఇంకా ఎక్కువ అయిపోయింది జలుబు. కళ్ళు కూడా ఎట్లున్నాయో అందరికీ. చెవులు బాగా దురద పెడతా ఉన్నాయి అసలు. ముక్కు, చెవులు అందరికీ ఇట్లనే ఉంది సీజన్. అందరూ వస్తున్నాయి. అవును, ఒకరికి వస్తే అందరూ వస్తున్నాయి. మీకు ఇట్లాంటి పక్కన లేక నోట్ చెడిపోయి ఉంటుంది కదా. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? వస్తున్నాయి రొట్టెలు, సేమియాల పాయసాలు ఇట్లాంటివి చేయించుకుంటారా? నూడిల్స్ నెయ్యి ఉంది, వద్దు నాకు దగ్గుంది. సరే బాయ్ అండి. ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఓకే అండి, మీరు కూడా ఇలానే చేస్తారా జలుబు చేసినప్పుడు? నైట్ పడుకునేటప్పుడు మాత్రము నేను పాలల్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసేసుకొని తాగుతాను అనమాట. అంతే కదా. నాకు ఆల్రెడీ వచ్చి హైదరాబాద్ లో తగ్గిపోయి వచ్చేసాను. గోవా నుంచి వచ్చి బాగా నల్లగా చెక్కలాగా తయారైపోయారండి. అవు గోవా అనేది చూపించు, తీసుకురాపు. ఇవి మీరు తిరిగి వచ్చినది. పాండిచ్చేరి, మైసూర్, ఊటీ, గోవా. వస్తున్నట్ట మిన్నార్, అది కూడా గోవానే. ఓకే, ఇట్లా అన్ని తెచ్చినట్టు వల్ల ఇట్లా అతికిస్తుంటారా మీరు? ఓకే, గుర్తుండడానికి మొత్తం ఇదంతా ఫిల్ అయిపోవాలి సగం వరకు. అబ్బో, అన్ని టూర్లు తిరగాలనుకుంటున్నారు. సరిపోయింది పో. సరే అయితే బాయ్. ఇంకా ఇప్పుడైతే వాళ్ళ నానమ్మకి బాయ్ అని చెప్పేసి కాళ్ళకి నమస్కారం చేసేసుకొని అత్తయ్య కారు ఎక్కేటప్పుడు శ్రీరామ రక్ష అని అనుకోమంటారండి. ఎప్పుడైనా కూడా మీరైనా కూడా ఏ వెహికల్ ఎక్కినా బస్ ఎక్కినా శ్రీరామ రక్ష అని అనుకుని ఎక్కాలంట. ఇంకా పిల్లలు మాత్రం ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ నానమ్మతో ఆట పట్టిస్తూ ఇలాగ ముచ్చట్లు చెప్తూ పిల్లలు ఉంటే సందడండి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు హైదరాబాద్కు బయలుదేరుతూ ఉంది మా పెద్దమ్మాయి. అలాగే మా చిన్ననాటి స్నేహితురాలు రాధ తెలుసు కదండి, రాధ కూతురు విజయవాడలో చదువుకుంటూ ఉందన్నమాట. ఇంకా వాళ్ళు అక్కడ బయలుదేరారు. అలాగే మా మేనల్లుడు ఉదయము ఊరికి బయలుదేరారనమాట. ఇంకా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.